అంటే మీరు ఇందాక చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద సరిగా దృష్టి పెట్టడం లేదు, తర్వాత కొన్ని ఆరోపణలు కూడా చేశారు. కానీ విజయవాడ నగరాన్ని చూస్తే 2 టౌన్ కానివ్వండి, 1 టౌన్ కానివ్వండి, గతంలో కంటే చాలా మెరుగుపడినట్టుగా కనపడుతుంది కదా. అంటే రోడ్లు విస్తరణ కానివ్వండి, ఫ్లైఓవర్ల నిర్మాణం కానివ్వండి, చాలా వరకు అంటే రియల్ లుక్ ఒకటి ఏర్పరచగలిగారు కదా 2.5 ఏళ్లలో. ఫ్లైఓవర్ అనేది ఒకటే ఫ్లైఓవర్ పడుతుంది బెంచ్ సర్కిల్ దగ్గర. ఆ రెండు కూడా లాస్ట్ ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి కూడా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను నా కాన్స్టిట్యున్సీలో అయితే డిపిఆర్ కూడా తయారైపోయినాయి. ఆమోదించే పరిస్థితుల్లో ఈ యొక్క ప్రభుత్వాలు సమైక్యాంధ్ర జీవంతో 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. సరే కేంద్ర ప్రభుత్వం అప్పుడు నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను. వెంకయ్యనాయుడు గారు ఆ రోజు వాగ్దానం చేశారు. వెంటనే దాని మీద ఆయన నిర్ణయం తీసుకోగలిగారు. మీకు గత 2.5 ఏళ్ళ నుంచి నగరంలో చెట్లు నాటిలేదు, మధ్యలో డివైడర్లు చెట్లు వేశారు తప్ప అంతకుమించి ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఇక్కడ విజయవాడ నగరానికి క్యాపిటల్ అనేమో వెలగపూడి క్యాపిటల్ పెడుతున్నారు. చెప్పడానికి విజయవాడ క్యాపిటల్, పెట్టేది వెలగపూడి. అక్కడ తప్ప ఇక్కడ దాదాపు 450 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు వస్తే డ్రైన్లకి, డ్రింకింగ్ వాటర్కి 1 ఇయర్ క్రితం డబ్బులు వస్తే ఇవాళ వరకు కూడా దాన్ని ఖర్చు చేయని స్థితిలో నగరపాలక సంస్థ ఉంది. ఈరోజు 2000 కోట్లు క్యాపిటల్కి వస్తే కట్టలేని అసమర్థ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలు. ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపట్టుకోకూడదని చెప్పని ప్రతిదానికి ఒకదానికి ఒక విరుగుళ్లాగా ఏదో షో చేసి మీడియా మేనేజ్ చేసుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలంతా కూడా ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం అనేది అందరికీ తెలిసిన విషయం. సో ఎవరైతే కొంతమంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వెళ్ళారో వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే ఇక్కడ జలీల్ ఖాన్ గారు మంత్రి అయితే ఆయన అభివృద్ధి పనులు ఎక్కువగా చేపడితే మీకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉండవంటారా? ఆయన అభివృద్ధి చేస్తేనే ఎప్పుడు కూడా చప్పట చేస్తారు సార్, ఇబ్బంది లేదు. ఇప్పుడు కూడా ఆయన స్వాదిస్తాను అభివృద్ధి చేస్తే కనుక. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం కాన్స్టిట్యూన్సీని పట్టించుకున్నట్టు మంత్రి అయితే పట్టించుకుంటాడా? ఈ రోజుకి కూడా అతను ఎన్నో ఒకలాండ్స్లో అతను ఒక ముస్లిం అయ్యండి ఎన్నో ఒకబోటి స్థలాల్లో ఏళ్ళు పెట్టి కొన్ని లక్షలు కోట్లు దోచుకుంటున్నాడు. దాంట్లో మంత్రి అయితే అది రాష్ట్ర స్థాయిలో చేస్తాడు. ఇప్పుడు అటువంటి వ్యక్తి కనుక మంత్రి ఇస్తే మొట్టమొదటిగా అప్రదిష్ట పాలేదే చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు కూడా అంత తెలివి తక్కువ వ్యక్తి ఏం కాదు. నాకు తెలిసి ఆయనకి మంత్రి పదవి ఇస్తాడని చెప్పి అనుకోను నేను. ఎవరంటారు? ఆయన చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే పొద్దున్నేస్తే అబద్ధాలు చెప్తుంటాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ అనేక ఆఫర్లు చెప్పాడు. ఈరోజు కొన్ని టీవీ ఛానల్స్లో మీరు చూస్తున్నారు, వెళ్ళిన వాళ్ళు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారని చెప్పనేది. వాళ్ళు మళ్ళీ ఇటువైపు చూస్తారన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. రేపు ఎలక్షన్స్ ఇంకొక 1 ఇయర్ ఉండగా మీకు అర్థమవుతుంది అంతా కూడా. అంటే ఎవరైతే వెళ్ళారో వాళ్ళు వస్తారు. నెహ్రూ గారు, భూమా నాగిరెడ్డి గారు వీళ్ళంతా వెనక్కి వస్తారంటారా? పేర్లు నేను చెప్పను. వెళ్ళిన 20 మందిలో దాదాపు ఇప్పటికే కొంతమంది ఆల్రెడీ వైఎస్ఆర్సీపీతో టచ్లో ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీలో చేయడానికి సిద్ధంగా జారే వాళ్ళు చాలామంది సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ కాన్స్టిట్యున్సీలు ఖాళీ లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన మొట్టమొదటికి ఫిక్స్ అయిపోతున్నారు, ఎవరిని చేర్చుకుంటే ఎక్కడ సీట్ ఇవ్వాలనేది ముందే చెప్పేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రతి వాళ్ళని చేర్చేసుకుంటున్నాడు, మీకు ఎక్స్టెన్షన్లో సీట్ వచ్చేస్తాయి. ఆయన ప్రత్యేక హోదా వద్దని చెప్పడానికి ఇదొక రీజను. నాకు మీరు పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి సీట్లు పెంచండి అన్నాడు తప్ప, డీలిమిటేషన్ 225 సీట్లు చేయమని చెప్పన్నాడు తప్ప దీనికోసం పట్టుబడుతున్నాడు. ఎమ్మెల్సీలు ఎక్కువగా పట్టుబడుతున్నాడు తప్ప ప్రత్యేక హోదా నుంచి పట్టుబట్టలా. అంటే పొలిటికల్ గెయిన్ కోసం చూస్తున్నారు అంతే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బోండా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవపడిస్తుంటుంది. తొక్లక్ పరిపాలన అని చెప్పని మోడీ గారిని తిట్టాడు. అమిత్ షా గారు విజయవాడలో ఆయన ఆంధ్రప్రదేశ్కి అడుగు పెట్టాలంటే అన్ని నిధులు ఇచ్చి అడుగు పెట్టకపోతే మేము అడ్డుకుంటామని చెప్పని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు బోండమ్మ గారు. నన్నపనేని రాజకుమారి మన అమిత్ షా గారి ప్రోగ్రాంలో డబ్బులు పంచి మీరు జనాలు తీసుకొచ్చారని చెప్పి ఆమె చెప్పింది. గాలిముద్దు కృష్ణనాయుడు తిడుతున్నాడు, రాయపాటి సాంబశివరావు తిడుతున్నాడు, గోరంట్ల బుచ్చే చౌదరి తిడుతున్నారు. వీళ్ళందరినీ కట్టడి చేయకుండా ఇంతమంది భారతీయ జనతా పార్టీ మీద అంటే భవిష్యత్తులో అసలు బీజేపీతో సంబంధాలు ఉంటాయా లేదా అనేటువంటి ఒక ఇది కూడా ఉన్నది, చర్చ కూడా జరుగుతున్నది కదా. నేను మొన్న రాష్ట్ర మీటింగ్లో జరిగినప్పుడు మా రాష్ట్ర ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ గారు 2019కి మన రూట్ ప్లాన్ చేసుకోవాలని చెప్పి అడిగారు. ఇవాళ నుంచి మనం 2019 ప్లాన్ చేయాలని. అప్పుడు నేను లేచి అడిగాను, 2019 ప్లాన్ చేయాలంటే అసలు మనకు ఒక నిర్ణయం ఉండాలి కదా. ఇండిపెండెంట్గా పోటీ చేస్తామా, టీడీపీతో పాటు కలిసి 12 సీట్లలో 10 సీట్లు తీసుకుందాం, 14 సీట్లు తీసుకుందాం అని ఆలోచన పెట్టుకోవాలి కదా. అవేం లేకుండా ఈ రోజు రోడ్డు ప్లాన్ ఎలా చేస్తారు మీరు అని అడిగితే ఆ రోజు ఆ చర్చ అక్కడితో ఆగిపోయింది. ముందల రాష్ట్ర పార్టీకి ఒక దిశ ఉండాలి.
మనం ఇండిపెండెంట్కి వెళ్ళాలా. అసలు సిద్ధార్థనాథ్ ఆయన్ని కూడా మార్చాలి అనేటువంటి ప్రయత్నాలు జరిగినాయి అంటారు, నిజమేనా? అతను కూడా చంద్రబాబు నాయుడుతో ఆయన కూడా కలిసి పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు కూడా. అంటే మిలాఖత్ అయిపోయారంటారు. మిలాఖత్ అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ప్రతి వాడిని కూడా, మెస్ప్రైజ్ చేస్తున్నాడు వచ్చేప్పటికి. సో ఇక్కడ బీజేపీకి ఎదుగుదల లేదంట. చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే ఢిల్లీలో ఒక మాట మాడతాడు, ఢిల్లీలో మాట మాడతాడు. ఢిల్లీలో వాళ్ళందరికేమో సార్ 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 అని వినయంగా మాడతాడు. ఇక్కడికి వచ్చి నా రెక్కలు ఎరక్కొట్టేశారు, నేను ఉద్దు తుఫాన్ ఆపగలిగాను కానీ ఈ యొక్క అసహనాన్ని తట్టుకోలేకపోతున్నాను అని చెప్పిన అనేక మాటలు ఇక్కడ మాట్లాడతాడు. తెలుగులో ఏమో తిడతాడు, హిందీలో పొగుడతాడు. చంద్రబాబు నాయుడు ఒక నైజం అది వాళ్ళు అర్థం చేసుకోవట్లే బీజేపీ నేతలు. హిందీలో మాట్లాడిందే కన్ఫర్మ్ చేసుకున్నారు తప్ప తెలుగు సంగతి వాళ్ళు మర్చిపోతున్నారు. వీళ్ళు ట్రాన్స్లేట్ చేసి పంపారు అక్కడికి. సో వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో రాష్ట్ర బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి ఒక శక్తిగా ఎదిగే పరిస్థితి లేదంటారు. లేదు, ఉండుంటే నేను అక్కడే ఉండేవాడిని కదా, వాళ్ళు పనిచేస్తారు ప్రజలకి సహకరిస్తారు అనుకుంటే అక్కడే ఉండేవాడిని. అక్కడ భవిష్యత్తు నాకు జీరో కనబడింది. రానున్న రోజుల్లో మీరే చూస్తారు. అక్కడ ఇదే పరిస్థితి కొనసాగితే అందరూ వచ్చేస్తారు బయటికి. నేను వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.